కార్యం జరిగిన తర్వాత కాదు, కార్యము జరగక మునుపే నువ్వు నా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. దేవునికి మహిమ. మొదటిది ఏమిటి? లాజరు చనిపోయినోడు బతకముందే కృతజ్ఞతలు చెల్లించాడు యేసయ్య. ఈడ బంధకాలు ఊడిపోకముందే స్తుతించారు పౌలు శీలలు. అసలు యుద్ధంలో జయం రాకముందే మ్యూజిక్లు తీసుకొని పోయాడు యెహోషాపాతు. ఇది ఇంకా విచిత్రం. అసలు యుద్ధంలో జయం రాకముందే, వాస్తవంగా యుద్ధంలో జయం వచ్చిన తర్వాత సంగీత వాయిద్యాలు పెట్టుకొని మ్యూజిక్లు వేసుకుంటే రాజు గంభీరంగా నడుస్తుంటే జయించి వచ్చాడు మన రాజు అని అందరూ మ్యూజిక్లు వేసి పాటలు పాడుతూ ఊరేగించుకుంటూ తీసుకొస్తారు. సహజంగా జరిగేది అది. కానీ ఇక్కడ యుద్ధానికే మ్యూజిక్లు తీసుకొని పోయాడు. యుద్ధానికి అసలు ముందు ఎవరిని పెట్టాడో తెలుసా? పాటలు పాడే గాయకులను పెట్టాడు, వాయిద్యకులను పెట్టాడు, గాయకుల్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఊహించండి ఒక్కసారి, ఎంత సాహసం అది, ఎంత సాహసం అండి. కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసేటువంటి పనులు అవతలోడికి పిచ్చితనంగా అనిపిస్తాయి. స్థలం రాలా, ఇడి బొందా లేదు, స్తోత్రాలు చెబుతున్నాడు నిద్రమోహోడు అనుకుంటారు నన్ను. అరే నేను నిద్రమోహోని కాదురా, నన్ను నిద్రమోహం అనుకునేవాడు నిద్రమోహోడు. దేవుని వాక్యం చెబుతుంది స్పష్టంగా, కార్యం జరిగినప్పుడు కాదు, జరిగిందని విశ్వసించి స్తుతించరావయ్య అన్నాడు దేవుడు. అంత కష్టపడి కొట్టొద్దులే, అదేం పెద్ద